రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు బిగ్ షాక్ తగిలింది. ఆమెను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా హేమ ప్రస్తుతం బెంగళూరులోని పరప్ప అగ్రహార జైల్లో ఉన్నారు. రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు బిగ్ షాక్ తగిలిందని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పేరు బయటికి రావడం, నాటకీయ పరిణామాల మధ్య నుంచి లోతులను లేనని చెప్పేసి అంటాం. ఆ తర్వాత పోలీసులు మళ్ళీ ఉందని చెప్పేసి అంటాం. అంటే రకరకాల డ్రామాలు ప్లే చేసి ఎలాగో తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా పోలీసులు ఆ కేసులో ఉన్న ఎవిడెన్స్లను ప్రామాణికంగా తీసుకుని ఆమెకు టెస్ట్ కూడా చేయడం జరిగింది. దీంట్లో ఆమె రక్త నమూనాలకు డ్రగ్స్ చూసుకుంటే కూడా సమాచారం ఉంది. ఆమె అరెస్ట్ తీసుకుపోయి రిమాండ్ కూడా చేశారు. సో ఈ నేపథ్యంలోనే హేమ సభ్యత్వం రద్దు చేసే యోచనలో ఉంది, మాస్ వేసిన చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్ట్ అయిన నేపథ్యంలో డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా నిర్ధారణ అయింది. దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ కూడా మాస్ తీసుకున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుని తెలుస్తా ఉంది. మన నిర్ణయం సంబంధించి ఆమెకు కూడా ఆమె సంబంధించిన బంధువులకు సమాచారం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. బయటకు వచ్చే లోపలనే ఆమె మా సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. ఈ లోపలనే ఆమె విచారణ ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ లోపు పోలీసులు కూడా అరెస్ట్ రిమాండ్ అయిన నేపథ్యంలో మళ్ళీ పోలీసు కస్టడీ తీసుకుని విచారిస్తే అసలు రేవ్ పార్టీ కండక్ట్ చేయటంలో కూడా కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్ లో ఎవరైతే ఆ బర్త్డే పార్టీ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాట్సాప్ గ్రూప్ తయారు చేయడం కానీ, తర్వాత ఈ డ్రగ్స్ పార్టీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంలో కూడా ఈమె పాత్ర కీలకంగా ఉందన్న విషయం తెలియాలంటే ఆమె తిరిగి పోలీసు కస్టడీ తీసుకుని విచారిస్తే అనేక విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నప్పుడు ప్రస్తుతం డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. కాబట్టి మా అసోసియేషన్ ఆమెను సస్పెండ్ చేయడానికి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.